ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఏడాదికి దాదాపు 18,000 రూపాయల నిధులను అయితే విడుదల చేసేందుకు మన ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయినట్లు ఇక్కడ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి దాదాపు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ప్రకారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి మహిళకు కూడా ఈ 18,000 రూపాయలని పంపిణీ చేసే విధంగానైతే చర్యలు అనేది తీసుకోబోతున్నారు. ఇక దీనికోసం నిధులను పంపిణీ చేసేందుకు నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖ నుంచి అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నిధులు అనేది సర్దుబాటు చేయాలని, ప్రభుత్వం నుంచి నిధుల సర్దుబాటు చేస్తేనే ఏదైతే మహిళలకు ఇవ్వాల్సినటువంటి పథకం ద్వారానైతే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకి 18,000 రూపాయలనైతే జమ చేయాలని ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఏపీ ప్రభుత్వం. ఇక ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 5 నుంచి 8 లక్షల మంది అర్హత సాధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రతి మహిళకు కూడా ఈ మహాలక్ష్మి పథకం ద్వారానైతే లబ్ధి చెందబోతున్నట్లు ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి మహిళలు కూడా తప్పకుండా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సిందిగానైతే ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది మహిళలు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఎవరైతే దరఖాస్తు చేసుకొని ఉన్నారో మీరైతే తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్బుక్, అదేవిధంగా ఏదైతే ఫోటో అనేది దగ్గరనైతే పెట్టుకొని ఉండండి. ఎందుకంటే పథకం రిలీజ్ చేసిన వెంటనే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది వెరిఫికేషన్ అయితే ఇవ్వాలి. మనకి దాదాపు ఈ పథకం కింద డబ్బులను రాబోతున్నటువంటి జూన్ నెల, జూలై నెల ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి మహిళల ఖాతాలలో ఈ 18,000 రూపాయల ఆడబిడ్డ నిధి పథకం డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ భారీ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన ఏపీ ప్రభుత్వం. ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఇచ్చినటువంటి బ్యాంక్ ఖాతా అనేది రన్నింగ్లో ఉందా లేదనైతే చెక్ చేసుకోండి. ఖాతాకు ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.